తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జూలై నెల ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆగస్ట్ నెల ఈ తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం అనేది ప్రతి నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి తెలంగాణలో మొన్నటి నుంచేనైతే పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం షురూ చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆగస్ట్ నెలలో కూడా ఈ పెన్షన్ డబ్బుల్ని అంటే జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. మరి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ ఏ ప్రాంతాలలో తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మరి ముఖ్యంగా ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్లు కాకుండా 2,000 రూపాయలు, 4,000 రూపాయలతో పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే తెలంగాణలో పంపిణీ చేయాల్సినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. సో ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో జమ చేయలేకపోవడానికి కారణాలు చూసుకున్నట్లయితే గత వీడియోలో చెప్పినట్లు విధంగా నిధులు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా పాత పెన్షన్ డబ్బులనే ఇస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఈ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకి మొన్నటి నుంచి పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే సెప్టెంబర్ నెల 10వ తారీఖు వరకు కూడా తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని ప్రాథమికంగా అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులతోనే ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. మరి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే మరి ఏదైతే ఈ సెప్టెంబర్ నెలలో అయినా కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చూసినట్లయితే మరి దాదాపు తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే ఇక్కడ జమ చేయలేకపోవచ్చు అని అయితే అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఈ 2026 ముగియక ముందు డిసెంబర్ నెల కంటే ముందే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తెలిపింది. ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త పథకాలని త్వరలోనైతే రిలీజ్ చేయనున్నారు. మనకి ఈ నెలలో ఇవే పాత పెన్షన్ డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను అయితే జమ చేస్తుంది అన్నమాట. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.